నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి, నే పువ్వులు జల్లుకొని పోతున్ననే కాలే కాటికి. ఇది అయిపోయింది బుల్లెట్ బండి ఒక బెస్ట్ సాంగ్ అంటే దాన్ని మించిన బెస్ట్ సాంగ్ నువ్వే బ్రేక్ చేసేస్తున్నావు. అసలు ఈ థాట్ ఎలా మొదలైంది లక్ష్మణ్? అంటే ట్యూన్తో పాటు రాస్తున్నప్పుడే ఒక బీట్ వినబడుతుంది మైండ్లో. యూనిక్ థాట్ లక్ష్మణ్, ఇది బ్యూటిఫుల్ థాట్. ఇంత కష్టం ఉంది కాబట్టి ఆ సాంగ్ ఇంతమందికి రీచ్ అయింది. నేను పనిచేసిన ప్రతి ప్రొడ్యూసర్కి నేను అదే ఆలోచిస్తాను. అందుకని నేను 100లో పాటలు చేయలేకపోయినా. మ్యూజిక్ అనేది జన జీవితాల్లో, చెట్లలో, పుట్లలో, ప్రకృతిలో ఇమిడి ఉంది. అది నాతో మాట్లాడలేవే అని కావాల్సిన పేరు వచ్చేసింది. నువ్వు కోరుకుంది నీ అనుకున్న 20 మంది కోసం. స్ట్రగుల్ దగ్గర రావద్దని చేసే యుద్ధంలోనే ఉంది అది. స్ట్రగుల్ రాలేదు మనకన్నా కంఫర్ట్ లో లేదు అది. అల్లహే అల్లా ఆ అందాల కన్నుల కన్నీళ్ళకి అల్లహే అల్లా పెళ్లిలో భాగమైంది కనుక ఆడుతానే ఉంది అది. యూట్యూబ్ లో ఫోక్ ఇండస్ట్రీ నుంచి హైయెస్ట్ నెంబర్ అది. నేను ఏ పాట అయినా సరే 22 days అవతల రాసినట్టు అది ఇట్టనా. నువ్వు నాకు కానరావే అని ఎవరి కంట పడకుండా నేను వెళ్ళిపోతున్ననే, నువ్వు నాతో మాట్లాడలేవే అని ఎవరితో మాట్లాడకుండా నేను వెళ్ళిపోతున్ననే. వెల్కమ్ టు ధాత్రి పాడ్కాస్ట్. ఈ మధ్యకాలంలో ప్రతి పాటలో వేరియేషన్ చూపిస్తూ, ప్రతి పాటతో సక్సెస్ కొడుతూ, లేటెస్ట్ యూట్యూబ్ ట్రెండింగ్లో ఉన్న లక్ష్మణ్ మన స్పెషల్ గెస్ట్. లక్ష్మణ్, వెల్కమ్ టు ధాత్రి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ పాట చూడగానే 2 రోజులు అలా వింటూ ఉన్నా. ఎందుకంటే ఎంత కనెక్టివిటీ ఉందంటే, నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి, నీ పువ్వులు చల్లుకొని పోతున్నని కాలే కాటికి. నిజంగా లక్ష్మణ్ ఎంత బాగుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 సాంగ్స్ నా ఫేవరెట్ సాంగ్స్. ఒకటి చెంచల, అరే నన్నే చేర వచ్చే చెంచల ఒకటి, ఊరయ్యో నాయ్యా. ఈ రెండుటిని కలిపితే అసలు 2 మిక్స్ చేసి చూస్తే ఎలా ఉంటుందో. బ్యూటిఫుల్ సాంగ్, బ్యూటిఫుల్ నెరేషన్. అండ్ ఈ మధ్యకాలంలో నేను బాగా హ్యాపీగా ఉంది ఏంటంటే, సినిమాని మించిన పాటలు ఎంత అద్భుతంగా, ఒకదాన్ని మించి ఒకటి. ఇది అయిపోయింది బుల్లెట్ బండి ఒక బెస్ట్ సాంగ్ అంటే దాన్ని మించిన బెస్ట్ సాంగ్ నువ్వే బ్రేక్ చేసేస్తున్నావు. అసలు ఈ థాట్ ఎలా మొదలైంది లక్ష్మణ్? ఇంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ని, 2 స్టోరీలని ఒక లైన్లో చెప్పడం అంటే నాట్ ఏ జోక్. ఒక లిరిసిస్ట్కి చాలా కష్టమైన పని. నీకు ఇది థాట్ వచ్చినప్పుడు అరే ఇది భలే ఉంది అని ఫస్ట్ నీలో నువ్వే అనుకున్నావు, ఎవరికైనా షేర్ చేసావు దీన్ని డెవలప్ చేసే ముందు? యాక్చువల్లీ అన్న, తమ్ముడు దిలీప్ అని ఉంటాడు, వాడు వేరే పాట చేసుకొని వచ్చాడు. యాక్చువల్లీ నేను ఎలక్షన్ సాంగ్స్ రాస్తున్నప్పుడు నేను ఓకే జగన్ సార్ది పాట రాస్తున్నా. ఆ పాట బాగా వచ్చింది, మస్తు హైలో ఉన్నా. అంటే మంచి పాట రాసినప్పుడు తృప్తిగా ఉంటుంది, అట్లా గాలో వెళ్తున్న ఫీలింగ్ ఉంది నాకు. అంత బాగా కుదిరింది అది. ఆ టైంలో అన్న ఇట్లాంటి ఒక పాట చేసినామన్నా అని వాడు వచ్చి వినిపించిండు, దిలీప్ అని తమ్ముడు. అది ఎట్లా ఉందంటే, పాట బాగాలేదు తెలియకుండా అందులో ఒక పాయింట్ బాగుంది. వాడు ఏంటంటే ఎప్పటి నుంచో నన్ను ఒక పాట రాసి అని అడుగుతుంది. బాగా ఇష్టం నాకు అయితే అన్న ఇట్లా ఒకటి అనుకున్నా, కరెక్టే ఉందా అని వినిపించిండు. అస్సలు బాగాలేదురా, ఇది కాదు యాక్చువల్లీ నేను రికార్డ్ చేసుకొని. అప్పుడే నేను మంచి ఫ్లోలో ఉన్నా, ఫ్లోలో ఉండి లవ్ సాంగ్స్ని అంటే లవ్ ఫెయిల్యూర్ని చెప్పే విధానం ఇది కాదురా అని చెప్పి ఫట్ నేను పాడేసిన మొత్తం. రికార్డ్ చేసుకొని వాళ్ళు స్టూడియోకి వెళ్ళిపోయారు. రికార్డ్ చేసుకొని రాకపోర్రా, మన ట్యూన్ వాడుకొని రాకపోర్రా అంటే అది మళ్ళీ చెడగొట్టుకొని వచ్చారు. మళ్ళీ మనకేంటంటే బేసిక్గా మన తెలంగాణ కల్చర్లో ఉన్న ప్రతి రైటర్కి ఉంటుంది అది. ట్యూన్తో పాటు రాస్తారు. నేను కూడా అంతే. ట్యూన్తో పాటు నాకు కొంచెం ఏంటంటే ట్యూన్తో పాటు రాస్తున్నప్పుడే ఒక బీట్ వినబడుతుంది మైండ్లో. ఆ బీట్ అదంతా లేదు. ఒరే మీరు అన్నకి ఏం చెప్పారో ఇది కాదురా,
అని చెప్పి మళ్ళీ నేను స్టూడియోకి పోయి మదీన్, యాక్చువల్ నేను బావా అంట, మదీన్ మళ్ళీ మేమిద్దరం డిసైడ్ అయ్యి అప్పటిదప్పుడు మొత్తం పాడేసిన. ఆ పాయింట్ నాకు నచ్చేసి ఆ ట్రాన్స్లో ఉన్నాను యాక్చువల్. ఉండి పల్లవి మొత్తం పాడేసిన, చరణం ట్యూన్ చేసిన. చరణం ట్యూన్ చేద్దాం అనుకుంటే ఆ చరణాలు కూడా పాడేసిన. నేనే చనిపోతే నాకే ఎంత కేర్ జరిగితే పెళ్ళి కానీ సావు ఎట్లుంటుందో మన తెలంగాణలో అందరూ తెలుసు. అవును. సో అది ఒక పక్క కల్చర్ చెప్పాలి, ఒక పక్క లవ్ని చెప్పాలి, ఒక పక్క త్యాగం చెప్పాలి. ఎందుకంటే వాడు చనిపోయి కూడా మంచిగా కోరుకుంటున్నాడు. సో అదంతా ఆమె ఆనందం ఏం జరుగుతుంది, ఈయనకి ఆపోజిట్కి ఏం జరుగుతుంది. ఇక్కడ ఈయనకి పసుపు నీళ్ళు పోస్తే ఆమెకు అప్పుడు ఆమె పెళ్లి కూతురు చేస్తూ ఉంటారు, ఆపోజిట్. ఇట్లా చెప్తే బాగుంటుంది అని నేను అక్కడే ఫ్లోలో పాడేసిన. నాకే జరుగుతున్నట్టు, నేనే చనిపోయినా, నా మీద చేస్తున్నాను అంటే రైటర్ పరకాయ ప్రవేశం చేస్తాడు కదా, అట్లా ఫీల్ అయిపోయి ఫట్ అని ఫస్ట్ సెకండ్ చిన్న అక్కడే పాడేసిన. చిన్న కరెక్షన్ ఫైనల్లో పాడినా. అట్లా జరిగింది. నిజంగా చావు కూడా పెళ్లి లాంటిదే అంటారు. నువ్వు ఆ చావుని పెళ్లిని రెండుటిని ఇట్లా పక్క పక్కన ఒకే స్క్రీన్ లో చూపించేసావు. బాధ, సంతోషం. నిజంగా అసలు యూనిక్ థాట్ లక్ష్మణ్, ఇది బ్యూటిఫుల్ థాట్. సో ప్రోగ్రామింగ్ ఎంత బాగుందంటే, నేను అన్నా కదా సినిమా స్టాండర్డ్స్ని ఏమాత్రం అసలు ఆ బీట్ వచ్చినప్పుడు ఉంటుంది, ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ప్రోగ్రామింగ్ ఎవరు చేశారు? మదీనే. యాక్చువల్లీ మేము అనుకున్నది ఏంటంటే, అక్కడ నాకు థాట్ రాగానే పాట రాస్తున్నప్పుడు ఏమనుకుంటే, ఒక సావును సెలబ్రేషన్ చేసుకోవాలరా, ఒక సావును సెలబ్రేషన్ చేసుకుంటేనే ఈ పాట హిట్ అవుతుంది. ఇది వెరీ సాడ్. దీన్ని పబ్లిక్గా వినడం ఇష్టం ఉండదు వానికి. బట్ సావు కూడా డప్పు కొట్టి ఆడతారు కదా, సావు కూడా డప్పు కొట్టి పాడతారు, ఎంజాయ్ అనేది తీసుకెళ్తారు కదా. సో ఆ ఎంజాయ్మెంట్తో పాటు చిన్న పెయిన్ వెనక ట్రావెల్ అవుతుంటుంది. సావు జరుగుతున్నప్పుడు వెనక ఏడుస్తుంటారు, మొదలు ఆడుతుంటారు. ఈ రెండు మెర్జ్ అయినట్టు ఉండాలి. బట్ యూత్ టాపిక్, లవ్ టాపిక్ అయి ఉండాలి అనుకొని అప్పుడు మనము ఆ సావులో కొట్టే బీటే నేను నోటుతో అన్నా, వాళ్ళు వాడతారు కదా డప్పు, అంత న్యాచురల్గా ఉండాలి ఈ సౌండ్. వాళ్ళు వింటే సావు చూస్తున్నట్టు కొట్టాలి వాళ్ళకి అన్నట్టు ఇద్దరిని డిస్కస్ చేసుకొని మదీన్ అట్లా మ్యూజిక్ చేసింది. సో ఇంత కష్టం ఉంది కాబట్టి ఆ సాంగ్ ఇంతమందికి రీచ్ అయింది. ఇంత బ్యూటిఫుల్గా, ఎంత బాగుందంటే కలర్ఫుల్గా, పిక్చరైజేషన్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నావు లక్ష్మణ్ నిజంగా. అండ్ అసలు పిక్చరైజేషన్ విషయానికి వస్తాను. ఇప్పుడు ఏమైందంటే ఒక 3 years 19 నుంచి 23 వరకు పెయిన్ విన్నారు, లవ్ ఫెయిల్యూర్ నడిచింది యూట్యూబ్లో. వాటెవర్ మనం ఎంత మంచి పాట రాసినా కూడా దాంట్లో ఒక డైరెక్టర్ కానీ క్రియేటర్ కానీ చిన్న ప్రొడ్యూసర్ సేవ్ చేయాలనే అంశం ఒకటి ఉండాలి. ఎందుకంటే అప్పుడే మనం అంతే సరే అది అద్భుతమైన లాభాలు రాకుండా సరే, కానీ పెట్టుబడి రిటర్న్ రావాలి. అప్పుడు మనలాంటి అంటే లిరిసిస్ట్ లేకపోతే సింగర్ వాళ్ళందరికీ మళ్ళీ అవకాశాలు వస్తాయి. నేను పనిచేసిన ప్రతి ప్రొడ్యూసర్కి నేను అదే ఆలోచిస్తాను. అందుకని నేను 100లో పాటలు చేయలేకపోయినా, 10-15 చేస్తే అన్నిటైనాయి. సో ఈ పాటకు ఎస్పెషల్ ఆ దిలీప్ అనే తమ్ముడు, ఇందులో పనిచేసిన హీరో, వీళ్ళు చిన్న సేవింగ్స్ అన్ని పెట్టి అన్న మాకు ఒక సాంగ్ ధైర్యంగా ఇవ్వాలన్నా అంటే ఇది లాస్ అవ్వద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ అనే ఒక అంశం. అట్లా అనుకొని మేకింగ్ చాలా తక్కువలో అయిపోగొట్టాలన్న దాంట్లో విజువల్ని దాటిన ఎమోషన్ మనం మెయింటైన్ చేయాలి అందులో. అంటే నేను ఏం నమ్ముతాను సార్, ఆ ఫీల్ ట్రావెల్ అవుతున్నప్పుడు టెక్నికల్ విషయాలను కూడా పట్టించుకోం మనం. అవును, అందులో కొన్ని లోపాలు ఉన్నాయి, నాకు తెలుసు ఉన్నాయి. బట్ నేనేం నింపినట్టు అందులో ఆ పాటకి ఎంత ఫీల్ కావాలో అంత ఫీల్ నింపుతూ పోయినా. చాలా టెక్నికల్ మిస్టేక్స్ ఉన్నాయి అందులో, కానీ అదంతా డైవర్ట్ అయిపోయి అందరికి నచ్చుతుంది. అంటే నన్ను క్వశ్చన్ చేసేవాళ్ళు కూడా అప్రిషియేట్ చేసారు వారిని అనిపించింది నాకు. అంటే దాంట్లో నేను అనుకున్నది ఏంటంటే, ఫైనల్గా ఒక రోజు ఒక టైంలో ఆడియో వింటారు, వీడియో ప్రతిసారి చూడరు. సో వీడియో పైన ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉండొద్దు, బట్ ఆడియో కావాల్సినంత మాత్రమే తీయాలి మనం అనుకుని ఆ విధంగా ఆ మేకింగ్ చేసినాను యాక్చువల్లీ. కానీ దానికి మించిన రిజల్ట్ కనిపిస్తుంది లక్ష్మణ్. అంత బ్యూటిఫుల్గా ఉంది, బ్యూటిఫుల్గా. సో దీనికి తగ్గట్టు కిట్టు పర్ఫార్మెన్స్ కూడా మామూలుగా లేదు. అది కిట్టుని ఎలా పట్టుకున్నావు? కిట్టులో అంటే ఆ చూడగానే కిట్టుని చూడగానే ఒక నార్మల్ యూత్ లుక్, ఆ పెయిన్ని ఇవ్వగలడు. నేను అనుకున్న సాంగ్కి ఇతను ఖచ్చితంగా న్యాయం చేస్తాడని ఎలా అనిపించింది? ఓపెన్ చెప్పాలంటే ఫస్ట్ నా మైండ్లో వేరే ఉండే. ఇప్పుడు నేను ఇంట్రడ్యూస్ చేసిన తమ్ముడు
అక్షిత్ మార్వెల్ తమ్ముని పెడదాం అనుకున్నాను. ఓకే. అంటే నా పాయింట్ ఆఫ్ వేరే ఉండే ఆ టైంకు. ఈ పాట రాసి కూడా చాలా టైం అయింది యాక్చువల్లీ. అప్పుడు అంటే పొలిటికల్ అంటే చాలా అప్పుడు 1 year అయిపోతుంది ఆల్మోస్ట్. నేను సినిమా చేసి అక్కడ బిజీ ఉన్నాను యాక్చువల్లీ. ఈ షూటింగ్ చేసే వరకు టైం పట్టింది. సో అప్పటికిప్పటికి సిచ్యువేషన్స్ మారిపోయినాయి. ఇప్పుడు ఈ పాటను ఎట్లా తీసుకెళ్ళాలంటే నా ముందర ఉన్న థాట్ ఏంటంటే ఫ్రెష్గా వెళ్ళాలి. ఇందులో మా అన్ననే రామ్ పాడినంటే లవ్ ఫెయిలియర్ వాడి సాంగ్ లాగానే ఉంటుంది, రామ్ పాడినట్టు ఉండదు. ఒకటి హీరో విజువల్గా కనబడుతుంది. అక్షిత్ ఆల్రెడీ లవ్ ఫెయిలియర్గా రీచ్ అయినవి, మనోడు కనబడవద్దు. కొత్తలు కావాలి, పర్ఫార్మెన్స్ ఉండాలి. తమ్మునికి నేను ఎప్పటి నుంచో ఇష్టం కిట్టుకు. వాడు పాప నాకు తెలియకుండా నాతో వర్క్ చేయాలని చాలా ప్రయత్నాలు చేసిండు. నాకు తెలియదు అది. సాంగ్ సక్సెస్ అయినాక వాడు సక్సెస్ అయి ఎవరైనా సూపర్ సక్సెస్ అయితే మిలియన్స్ ఆఫ్ డబ్బు వచ్చినప్పుడు అప్పుడు ఏమైనా మైసమ్మ కాడ ఇది చేస్తారు. వాడు సాంగ్ రిలీజ్ అయినానికి చేసిండు దావత్ మైసమ్మ కాడ, ఏటలు కోసిండు. ఎందుకు రాని ఆ రోజు నాకు అర్థమైంది. వాడు నేను ఒప్పుకోవాలని మైసమ్మకు మొక్కిండంటాడు. సో నాకు అప్పుడు నచ్చినాడు. సో అట్లా టోటల్ ఫ్రెష్ ఫీల్తో వెళ్దాం. ఫ్రెష్ హీరోయిన్, ఇన్వెస్ట్మెంట్ తక్కువ అవుతుంది మనకు. చిన్న అటెంప్ట్, చిన్న బడ్జెట్. పోయిందా పెద్ద లాస్ ఉండదు, వచ్చిందా పెద్ద ప్రాఫిట్ ఉంటుంది. మనం ఎంత చేసినాము కూడా కొంచెం ఫైనాన్షియల్ కోణమే సార్. అంతే, ఏదైనా ఫైనల్లీ అది లేకపోతే మన జర్నీ అనేది మధ్యలోనే ఎక్కడో డ్రాప్ అయిపోతుంది. నెక్స్ట్ అనేది ఉండాలి కదా. సో దానికి చిన్న ఇన్వెస్ట్మెంట్కు ఎక్కువ. వాస్తవానికి యూట్యూబ్లో సార్ నేను నమ్మేది ఏంటంటే ఎఫర్ట్కు డబ్బులు వస్తాయి, డబ్బులకు డబ్బులు రావు యూట్యూబ్లో. నిజమే. మనం ఎఫర్ట్ పెడదాం, చిన్న అమౌంట్ కనీసం మన కదలాలి కాబట్టి ఇటు దానికి ఎట్టుకుందాం. ఎఫర్ట్ పెడదాం, ఎక్కువ ఎఫర్ట్ పెడదాం అని 1 day 2 daysలో షూట్ చేసినాను. ఎక్కువ ఎఫర్ట్ పెట్టి ఏం కావాలో పాటకు అంతే తీసుకుంటూ. సో అది అదృష్ట కొద్దిగా మీ అందరికి బాగా నచ్చింది. చాలా బాగా. సో 3-4 days అయింది రిలీజ్ అయ్యి, ట్రెండింగ్లో ఉంది. సో నీకు ఫస్ట్ ఎవరి దగ్గర నుంచి అప్రిషియేషన్ వచ్చింది? అంటే రెగ్యులర్ వాళ్ళు కాకుండా నువ్వు ఎక్స్పెక్ట్ చేయని వ్యక్తులు, నువ్వు హ్యాపీగా ఫీల్ అయింది? నేను సాంగ్ అయితే సక్సెస్ అయింది. అంటే ఆ లిరిక్ నాకు వస్తున్న కాల్స్ పెద్దోళ్ళు నన్ను రైటర్స్ ఒప్పుకున్నారు. ఇప్పుడు ఒక రైటర్ని యాక్సెప్ట్ చేయాలంటే కష్టంగా ఉంటుంది. పాపం నాకంటే పెద్దోళ్ళు వాళ్ళే ఒప్పుకున్నారు. వాళ్ళు చేసినప్పుడు నాకు అనిపించింది మనం గతంలో వచ్చిన ట్రాక్ వైజ్గా ఇది కొంచెం ఇంత పెద్ద వ్యక్తులు స్పందిస్తారు కనుక దీనికి కొంచెం మీడియా సపోర్ట్ ఉంటే బాగుంటుంది, కొంచెం ఒక ఇంటర్వ్యూలు అవి పడితే బాగుంటుంది, కొంచెం ఏమన్నా సాంగ్కి ఒక రెస్పెక్ట్ వస్తుంది కదా, లిరిక్స్కి ఒక రెస్పెక్ట్ వస్తుంది కదా అనుకుంటున్న టైంలో మన ఛానల్ నుంచి ఫోన్ వచ్చిందండి. థ్యాంక్ యూ. ఫస్ట్ ఫోన్ ఐ ప్రామిస్. ఆ తర్వాత 4-5 పెద్ద ఛానల్ నుంచి ఫోన్లు వచ్చినాయి. నాకు నిన్న బిజీగా ఉండి నేను రాలేకపోయినా, కానీ ఇస్తే మాత్రం మన ఛానల్కి ఇవ్వాలి, మన ఛానల్తో మాట్లాడిన తర్వాతనే వేరే ఇంటర్వ్యూలు ఇవ్వాలి అనుకొని ఫస్ట్ నేను రాగానే మన ఛానల్కి వచ్చేసిన. సో నిన్ను చూస్తుంటే లక్ష్మణ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ సక్సెస్ అనేది నీలోనే కనిపిస్తుంది, నీ కళ్ళలో, నీ సంతోషంలో కనిపిస్తుంది. అండ్ ఇంత సక్సెస్ చూసి కూడా జనరల్గా ఏంటంటే ఈ క్రియేటివ్ ఫీల్డ్లో ఒక స్థాయి వరకు అందుబాటులో ఉంటావు, తర్వాత అందుబాటులోంచి ఉండవు. కానీ నువ్వు పాటను ఇష్టపడుతున్నావు. ఇట్లా కిట్టు ఎప్పుడైతే ఇలా కోరుకున్నాడో కిట్టుకు మాట ఇచ్చావు, చేసావు. అది కూడా మామూలు విషయం కాదు, ఎందుకంటే నీ సక్సెస్ రేట్ అనేది డే బై డే పెరుగుతూ ఉంది. సో భవిష్యత్తులో కూడా లక్ష్మణ్ ఇలాగే ఉంటాడు, ఇలాగే నమ్ముకున్న వాళ్ళకి హెల్ప్ చేస్తాడని భరోసా ఇవ్వగలవా లక్ష్మణ్? నాకు యాక్చువల్లీ క్రియేటర్ లోపల జరిగే తప్పేందండి అన్న లక్ష్మణ్, కొంచెం మనం స్టార్ట్ అవుతున్నప్పుడు మనకు అన్ని కంఫర్ట్స్ ఉండవు. నాకు అది తగిలింది, ఇది తగిలింది. ఇప్పుడు రిలీజ్ అయినా నేను ఫస్ట్ పాటలు రాస్తున్నప్పుడు నాకు చిన్న 5,000-6,000 పాట రాసేదన్న. నాకు అవకాశమే గొప్ప అనుకుని రాసేది. బట్ నేను 5,000-6,000 ఇస్తే వాళ్ళకి కోట్లలో వచ్చింది అమౌంట్, లక్షల్లో వచ్చింది ఈజీగా. బట్ నాకు పాట అంటే ఇష్టం, నేను పాటతో ట్రావెల్ అవ్వాలి, నాకు వాళ్ళందరూ నేను అడగకుండానే నాకు పాటలు ఇవ్వాలి అనుకుంటా. నేను షూటింగ్ చేస్తుంటే కూడా వాళ్ళందరినీ తీసుకెళ్ళి మా ఇంట్లో పెట్టుకొని మా ఖర్చులు పెట్టుకొని నాకు పాట అసలు ఈ ప్రపంచంలో మనకు అవకాశం రావడం ఎక్కువ అంటూ నేను వెళ్తాను. మన పాట సక్సెస్ అయినా అప్రిషియేషన్ వచ్చింది, సూపర్, ఇంతే నాకు. బట్ తర్వాత నాకు కొంచెం ఫైనాన్షియల్ ఎంతున్నా మన కుటుంబానికి మనం నిలబడిన రోజు ఒకటి వచ్చింది నాకు. ఏదో చిన్న ఇంట్లో అమ్మకి హెల్త్ బాగాలేకపోతే 2,000-3,000 కూడా అడగాల్సి వస్తుంది. ఆ రోజు నేను చదువుకుంటే నా పాట సంపాదించిన సంపాదనలు, అవైన సక్సెస్లు, అవైన రీచ్లు నేను ఓన్లీ పొగడతలే తీసుకున్నా, దాని ఇంకా డబ్బులు వాళ్ళు తీసుకోరు. ఓకే, మన ఫ్యామిలీ స్ట్రగుల్లో ఉన్నప్పుడు మనకి ఎవరు ఉండరు. సో
ఈ ఈ ఈ ఈ వెలుగు ఉన్నంత వరకే ఉంటుంది, తర్వాత మనకు ఆర్థిక ధైర్యం ఉండదు అనుకొని నేను అల్లాయల్ అనే పాట రాసినప్పుడు అల్లాయ్ అనే పాట రాసి మా టీంకి ఒక భరోసా ఉండాలని మా టీంలో ఉన్న కెమెరామెన్కి ఇచ్చిన పాట. అప్పుడు మనందరం తీసుకుందాం, వర్క్ అయ్యిందనుకో మనందరిది, వర్క్ కాకుండా మర్చిపోదాం, నా డబ్బు నీది డబ్బు నా థాట్ అనుకొని నాకు మార్కెట్ వైజ్గానే చేసినది. చేస్తే అది నాకు ఏం చేసిందంటే సార్ విపరీతమైన ఆనందాన్ని ఇచ్చింది. మా ఇంట్లో ఎప్పుడు జరగనంత పెళ్లి చేసిన, ఎన్నడూ చూడనంత డబ్బు చూసిన, ఇట్ ద సేమ్ టైం అదే కంటిన్యూలో నేను ముఖ్యమంత్రుల వరకు కూడా పాటలు రాసి దగ్గరికి వెళ్ళిన, కూడా సక్సెస్ అనేది. అంత చూసిన తర్వాత నాకు ఎక్కడో అంటే ప్రతి మనిషికి నేను రియలైజ్ అయింది సార్, అది ఎక్కడో నన్ను ల్యాండ్ మిస్ అయినా, నేను మట్టిని తాగుతలేదు నా కాలు, కంఫర్ట్స్ వైపు వెళ్ళిపోతుంది. ఆ కంఫర్ట్స్ కాడ ఏమైందంటే పాట రాయాలంటే విలాసాలు గుర్తొస్తున్నాయి. మనం మట్టి మీద కూర్చొని రాసినాం, ఇవంతా మర్చిపోతున్నాం మనం అనుకొని నీకు కొంచెం గ్యాప్ వచ్చింది. అక్కడ ఉండి ఆలోచించే థాట్స్ నాకే నచ్చట్లేదు. సో ఇవేం వర్క్ అవుతాయి అన్నంత మైండ్ ఎట్లా అయిపోయింది, మొద్దు మారిపోయింది. తర్వాత అర్థమైంది ఇది కాదు, ఈ డబ్బు మనది కాదు, ఇది అన్నీ వేస్ట్ అని చెప్పి నా అకౌంట్స్ అన్ని మా తమ్ముడికి మెయింటైన్ చేసి చూసుకోరా, నాకు ₹1 ఇవ్వకండి, నేను అడిగితే బిచ్చగాళ్ళు అడుగుతాను అప్పుడు అని చెప్పి నేనే శిక్ష పెట్టుకొని నేనే తగ్గి మళ్ళీ మట్టిని దాకుతుంటే ఈ పాట పరిణామం మళ్ళీ నన్ను తగులుతుంది అన్న. అంటే క్రియేటర్ ఎప్పుడు ఆకలితో ఉండాలి, అవమానం రావద్దు అని భయంతో ఉండాలి, అప్పుడే బెస్ట్ ఇవ్వగలడు. ఒక్కసారి డబ్బుకు దానికి అలవాటు పడ్డానంటే వాడు రీచ్ అవ్వలేడు, అక్కడికి ఆయన పతనం స్టార్ట్ అయినట్టు. సో కనుక నేను ఫిక్స్ అయ్యి మళ్ళా వెనక్కి వచ్చి డబ్బులు ఇదంతా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. మనతో సక్సెస్ ట్రావెల్ అవ్వాలంటే మనం ఎప్పుడు ప్రకృతిలో ఉండాలి, నేచర్తో కనెక్ట్ అయి ఉండాలి. మ్యూజిక్ అనేది జన జీవితాల్లో, చెట్లల్లో, పుట్లల్లో, ప్రకృతిలో ఇమిడి ఉంది. అది నువ్వు హాయిగా లగ్జరీగా పోయి హోటల్లో ఉంటా, హాయిగా విలాసాలలో ఉంటా అంటే అక్కడ లేదు. అది థాట్స్ అక్కడక్కడ తిరుగుతాయి. నేను ఈ పాటలు రాస్తున్న క్రమంలో, నేను పెద్దలు రాస్తున్న క్రమంలో నాకు పెద్ద హోటల్స్ ఇచ్చి పాట రాసిచ్చారు. అందులో ఉత్తగుండి మళ్ళీ బయటకు వచ్చి టీ కోట్ కానీ పాట వచ్చింది, టీ కోట్ కానీ రాసి అలా రాసిందని చెప్పిన. సో అట్లా మన ప్రకృతితో కనెక్ట్ అయి ఉండాలి. ప్రతి రియలైజేషన్ నువ్వు త్వరగా తెచ్చుకున్నావు కాబట్టి మళ్ళీ 100% సార్. అంటే నాకే థాట్స్ రావట్లేదు, కంఫర్ట్స్ వచ్చినాయి. అంటే ఏమొచ్చింది, నెలకు 5 లక్షలు వస్తున్నాయి కదా, చేసినది చేయకున్నది అన్న ఇది వచ్చింది. కానీ డబ్బులు మాత్రమే వస్తున్నాయి, ఆ ఆనందాలు బాగా అప్రిషియేషన్ లేదు. సో ఈ అప్రిషియేషన్ ఎప్పుడు వస్తుంది అంటే మనం కాలు నేలను తాగినట్టు ఉండి, ఆకలితో ఉండి, స్ట్రగుల్ దగ్గర రావద్దనే చేసే యుద్ధంలోనే ఉంది. అది స్ట్రగుల్ రాలేదు ఇక మనకన్నా కంఫర్ట్లో లేదు అది. సో మనం ఎప్పుడు కంఫర్ట్లోకి వెళ్ళొద్దు అని రియలైజ్ అయినా సార్. రియలైజ్ అయ్యి నా ఫస్ట్ పాటకు మొక్కులు మొక్కిన మళ్ళీ మైసమ్మ కాడ, అమ్మ ఇది సక్సెస్ అవ్వాలి, ఈ పాట ఒక్కటి నిలబడితే నన్ను, ఎందుకంటే నాకు టీమ్ ఫామ్ ఉంది సార్. ఈ 10-15 పాటలలో కూడా నా ఇంకా ఒక 20 మంది ఉంటారు. వాళ్ళు నా ఒక్కరికి సక్సెస్ లేకపోతే వాళ్ళకి లేదని ఫీల్ అవుతారు వాళ్ళు. దాంతో ఎందుకంటే నా తన ఆర్ట్ డిపార్ట్మెంట్తో పాటు అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఉన్నారు. నేను ఒక్కరిని డౌన్ అయిపోతాను, ఆ ఎనర్జీ వాళ్ళకు మిస్ అయిపోతుంది. సో నేను కష్టపడాలి, 100% కష్టపడాలి, ఈ గిబ్బులు వస్తూ ఉంటాయి అని అప్పుడు రియలైజ్ అయ్యి నా ఫస్ట్ పాటకు మొక్కిన మైసమ్మకు మళ్ళీ దేవుని పిన్న ఆమె మళ్ళీ తదాస్తు అన్నది. మనం జస్ట్ ప్రయత్నిస్తాం అంతే, 99%. ఆ 1% బ్లెస్ అవుట్ ఉంటుంది. అది తెలియని వాళ్ళ దానికి ఫోన్ తెప్పిస్తున్నా, తెలియనంత దూరం తీసుకెళ్తుంటుంది. ఇంకోటి ఏంటంటే నువ్వు కోరుకున్న కోరిక కూడా నీ గురించి కాదు, నీకు రావాల్సిన సక్సెస్ వచ్చేసింది, నీ చేతిలో మనీ ఉంది, కావాల్సిన పేరు వచ్చేసింది, నువ్వు కోరుకుంది నీ వెనకున్న 20 మంది కోసం. కాబట్టి ఖచ్చితంగా జరుగుతుంది లక్ష్య. అండ్ ఒక సింగర్గా నిన్ను ఇక్కడ కూర్చోబెట్టి ఇంతవరకు ఏ పాట పాడించకుండా ఉంటే బాగుండదు. సో నీకు ఇంత సక్సెస్ పేరు తెచ్చిన అల్లాహే సాంగ్. కన్నులే చూసినానే నీ అందాన్ని చూసి ప్రేమించలేదే, మనసునే చూసినానే నీ మనసులోన చోటు నోచలేదే,
సురుమా పెట్టిన కన్నులతో నన్ను చూసే రోజు, ఎర్రగా పండిన పేదాలతో నన్ను పిలిచే రోజు, ఏదువా మిల్ జయే వఫా హే తో అల్లహే అల్లా, ఆ అందాల కన్నుల కన్నీళ్ళకి అల్లహే అల్లా, నేను కారణమవ్వను ఏ జన్మకి అల్లహే అల్లా, ఆ అందాల పెదవుల చిరునవ్వుకి అల్లహే అల్లా, నేను కారణమవ్వను ప్రతి జన్మకి. అసలు మూవీ సాంగ్స్ కంటే కూడా లక్ష్మణ్ అసలు మూవీలో కూడా లేదు ఈ స్టైల్ ఆఫ్ సాంగ్స్, మిస్ అయిపోతున్నావు రీసెంట్ టైంలో. అలాంటిది యూట్యూబ్లో ఇన్ని అద్భుతాలు చేస్తున్నావు, మామూలు విషయం కాదు. నేను యాక్చువల్గా చాలా మంది అనేవాడిని పెళ్ళి బరాత్ అప్పుడు, లక్కీగా నేను ముందే పెళ్లి చేసుకున్నాను కాబట్టి అయిపోయింది, లేదంటే బుల్లెట్ తెచ్చి పక్కన పెట్టి నన్ను డ్యాన్స్ చేయించేవాళ్ళు ఖచ్చితంగాని. అంత సక్సెస్ అయింది ఆ సాంగ్ లక్ష్మణ్, అంత అద్భుతంగా రాసావంటే. ఎందుకంటే నీ పెళ్లిలో నువ్వు ఆ బుల్లెట్ సాంగ్ డ్యాన్స్ చేసావా, వేయించారా? అది నువ్వు ఎలా ఎంజాయ్ చేసావు? అమ్మ పనిష్మెంట్ లాగా ఎంజాయ్ చేసావు, హ్యాపీగా ఎంజాయ్ చేసావు? అంటే ఫ్రెండ్స్ కదా, అంటే డ్యాన్స్ అనేది నీ రిధం మర్చిపోయా. నువ్వు దీంట్లో ప్రమోషన్ వీడియోలో కూడా చూశాను, బ్యూటిఫుల్గా ఉంది డ్యాన్స్. హ్యాపీగా అసలు ఒక్క యాంగిల్ కాదు, లక్ష్మణ్ అంటే మల్టిపుల్, ఇక మల్టీ టాలెంటెడ్, అన్ని వేరియేషన్స్ చూపిస్తున్నావు నిజంగా. అండ్ చాలా మందికి కావాల్సిన సక్సెస్ లక్ష్మణ్, ఎందుకంటే ఎంతోమంది ప్రయత్నిస్తున్నారు, వాళ్ళందరికీ నువ్వు ఒక స్ఫూర్తి. అండ్ చెప్పు ఇప్పుడు ఆ పెళ్లిలో ఏం జరిగింది, ఈ బుల్లెట్ బండి అంటే ఆల్మోస్ట్ ఎక్స్పెక్ట్ చేసేసింది. అన్ని పెళ్లిళ్ళకి ప్లే అయ్యే పాట నీ పెళ్లికి ప్లే అవ్వదా అని చెప్పి నేను పైన కూర్చున్నా, గుంజుకపోయి ఫస్ట్ నా చుట్టూ ఉన్న వాళ్ళంతా అన్న వదిలే అందరు పెళ్ళిళ్ళకు పెళ్లి కూతురు చేస్తారు, అన్న రాసిన పాట నువ్వు చేయాలని ఫస్ట్ మా వైఫ్ని చేయించింది. పల్లవి చేయించిన తర్వాత ఇక నన్ను కూడా స్టెప్ వేయించిన. నాకు ఆ పాట విషయంలో ఒక సంతోషం ఏంటంటే, ప్రతి రైటర్కు కొన్ని పాటలు ఉంటాయి. ఏది ఇప్పుడు సంక్రాంతి పాట అనమాట టక్కున గుర్తొచ్చే పాట ఏంది, సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా. ఇట్లా ప్రతి ఎమోషన్కి ప్రతి ఫెస్టివల్కి వద్దన్న మన జీవితంలోకి వెళ్ళి తప్పించుకోలేని పండుగలు కొన్ని ఉంటాయి. ఆ పండుగకు ఆ పాట గుర్తుంటుంది. నాకు చిన్నప్పటి సంది, నేను పాటలు మొదలుపెట్టినప్పటి సంది ఆ సంక్రాంతి వచ్చింది తుమ్మెద అనే పాట నాకు ఈర్చ. సంక్రాంతి వచ్చిందంటే అది ప్లే అవుతుంది, ఈ రైటర్ లేకున్నా కాలం లేకున్నా కూడా ఆ పండుగకి ఆ పాట శాశ్వతం. అట్లా నాకు అలాంటి ఒక డ్రీమ్ ఉండే, అది ఏదవుతుందో ఫ్యూచర్లో ఎప్పుడైతుందో తెలియదు అన్న భ్రమలో ఉండే నేను. లక్కీలీ పెళ్ళి అనగానే బుల్లెట్ బండి అనే పాట కూడా ఒకటి వచ్చేసింది. పెళ్ళి అనగానే తప్పకుండా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వేసుకునే పాట అవుతుంది. అది నేను నిజంగా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. అంటే ప్రతిసారి కొన్ని పాటలు ఆడుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇది ఒక పెళ్ళిలో భాగమైంది కనుక ఆడుతూనే ఉంది. అది యూట్యూబ్లో ఫోక్ ఇండస్ట్రీ నుంచి హైయెస్ట్ నెంబర్ అదే. స్టిల్ ఇప్పుడు 450 మిలియన్లు హైయెస్ట్ నెంబర్ అదే. లక్లీ దాని లోపల అట్లాంటి కల్చర్తో ట్రావెలింగ్ ఉంది కనుక అది సాధ్యమైంది. నేను ఆ విషయంలో నేను అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మన పాట వాళ్ళ పెళ్ళికి గుర్తుగా మిగిలిపోయింది. అండ్ ఇంకోటి ఏంటంటే నీ పాటల్లో ఉన్న గొప్పతనం, రిపిటేషన్ ఉండవు పదాలు. ఇప్పుడు ఈ పాట ఎత్తుకుంటే కూడా నువ్వు పోతున్న అత్తగారింటికి, పదాలన్నీ ఫ్రెష్గా ఉంటాయి. ఎప్పుడు రిపీట్ చేసినట్టు నా కళ్ళనీళ్ళను నీ పాదాలకు పెట్టో లేకపోతే ఇలాంటివి ఏం వాడకుండా, అంటే ఎలాంటి అంటే కేర్ తీసుకుంటావు లక్ష్మణ్ నువ్వు పాట రాసేటప్పుడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ పాట స్టార్ట్ చేసిన నుంచి భయం అయితే అవుతుంది అన్న, భయపడతాను నేను. ఇక్కడ ఈ పాటను చంపేస్తాను, ఓడగొడుతున్నాను అని ఆ భయం ఉంటుంది నాకు. దానికోసం ప్రతి లైను ఆల్టర్నేట్ లైన్గా చూసుకుంటుంటా లోపల. నా లోపల అది అన్నీ ఒక నాకు తెలిసి నా లోపల 100 ఎడిటింగ్ సిస్టమ్స్ ఉంటాయి. ఆ ఎడిటింగ్ సిస్టమ్లు అన్నీ దాటిపోయి ఒక మాట బయటకు వస్తుంది. రాగానే హై ఉందని అంటారు వాళ్ళు. అట్లా నేను ఆ పాటను, ఎందుకంటే ఒక రోజులో రాయలేను అన్న నేను పాట. నాకు తెలిసి కొన్ని పాటలు నెలలు పడతాయి, కొన్ని పాటలు 10 రోజులకు అవతలనే ఉంటుంది. నేను ఏ పాట అయినా సరే 22 days అవతల రాసినట్టు అది హిట్ అన్న నా సెంటిమెంట్గా. ఈ బుల్లెట్ బండి కూడా అంతే, 22 days ఒకటే పాట మీద కూర్చోటం. అంటే ఈ పాట ఎలా ఉండాలంటే ఒక జానపదంలో ఉండాలి, జానపదంలో ది సేమ్ టైం ఇప్పుడున్న ట్రెండ్ పదంలో ఉండాలి, రాబోతున్న ట్రెండ్ కూడా మ్యాచ్ అయ్యేటట్టు ఉండాలి. నేనైతే గుడ్డిగా మేడంకు సాంగ్ పంపగానే అన్నా, మేడం అన్నా అంటే
ఆ పాట మీద నమ్మకం 100% మేడం. 50 million ప్లస్ 100% ఈ పాట ఉంటుందని ఉన్నా. లక్కీ అది 500 దగ్గర ఉంది. అంటే అంత కాన్ఫిడెన్స్ వచ్చే వరకు నేను దాంతో వర్క్ చేస్తూ ఉంటాను. అది ఎన్నిసార్లు స్ట్రెస్ అవుతామో, ఎన్నిసార్లు నన్ను నేను తిట్టుకుంటున్నావు, నువ్వు పనికిరానోడు అని. ఆ పాటతో కొట్లాట, అనుకున్నది రాదు, నీకు నువ్వే నాకు నేను ఏంది పదాలు వేస్తున్నావు అనుకుంటా. కొన్నిసార్లు సెల్ఫ్గా నాకు నేనే డిసప్పాయింట్ అయిపోతా. నేను ఎందుకు పనికిరానేమో, ఏం చేయలేనేమో, వేస్ట్ ఏమో, అయిపోయిందేమో అని ఫీల్ అవుతుంటాను. నేను అనుకున్నది ఒకటి ఉంటుంది, నాకు రాదు. ఆ మీటర్ అంతే ఉంటుంది, ఆ మీటర్లో పడదు. సెల్ఫ్గా నన్ను నేనే మస్తు సార్లు మర్డర్ చేసుకుంటా. సో అన్నిసార్లు నువ్వు పునర్జన్మ ఎత్తి అంత రిఫ్రెష్ అవుతా ఉంటావు. 100%. ఆ పాటకు అనుకున్నట్టు రావాలి. అది వింటే నేనేమంటే ఒక పాట హిట్ అయిన పాట మనం అనుకోకుండా పాడుతుంటామన్నా. అవును. నేనేం నమ్ముతాంటే నేను పాడుతుంటే నా అవతల ఎంజాయ్ చేసిందంటే అది పాడినాక అన్ని అంగులు ఆరుబాటాలు అద్దుకున్న తర్వాత ఇంకా అద్భుతం అవుతుంది. అంతే కదా. అవును. సో నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లిరికల్గా ట్యూన్ పరంగా సాలిడ్గా ఉందంటే, ఎందుకంటే ఈ పాట నచ్చితే 100% ఆ మ్యూజిక్ అదంతా సైడ్ అయిపోయి పాడుకుంటారు. వాళ్ళు పాడుకున్న నేను పాడుతున్నప్పుడు వాళ్ళు పాడుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్న మైండ్ చెప్తుంది నాకు. అప్పటి వరకు వర్క్ చేస్తూ ఉంటాను. గ్రేట్ లక్ష్మణ్. అండ్ నీతో మాట్లాడినప్పుడు నువ్వు చెప్పిన మాట ఏంటంటే చాలా ఏళ్ళు అది చూశాను ఇది చూశాను అన్న. జనరల్గా ఏంటంటే నువ్వు చాలా లో లెవెల్ నుంచి వచ్చానని చెప్పావు, ఫ్యామిలీ పరంగా కూడా వచ్చానని చెప్పావు. సో ఫ్యామిలీ కూడా వెయిట్ చేస్తుంటుంది ఏదో ఒకటి, మా అబ్బాయి అక్కడ పోతున్నాడు, కష్టపడుతున్నాడు అంటే. ఎందుకంటే ఫ్యామిలీ అనేది ఎప్పుడు మనకు సపోర్ట్ చేస్తుంది. సొసైటీ అంతా మన మీద తిరగబడ్డా ఏం చేస్తాడు, మేము చూస్తాం కదా, త్వరగా పెళ్లి చేద్దాం ఇదే అనే సొసైటీలో మనల్ని కాపాడేది ఫ్యామిలీయే. సో అమ్మ వాళ్ళు ఫ్యామిలీ హ్యాపీ అయిన డే ఉంటుంది కదా ఒకరోజు, అమ్మ దీనికోసమే రా నువ్వు ఇంత కష్టపడ్డదనో ఎక్స్ప్రెస్ అంటే డైరెక్ట్గా చేయరు, మళ్ళీ మన పక్కన చెప్తారు కానీ మన ముందు చెప్పరు. ఇది నువ్వంటే పిచ్చి అనే సాంగ్ నుంచి స్టార్ట్ అయింది. అంత ముందు వరకు మా చుట్టాలు అందరికి కామన్ కదన్న, మన తన డబ్బు లేదంటే రెస్పెక్ట్ లేదంటే ఎవరు మనం యాక్సెప్ట్ చేయరు. అట్లా అమ్మను నాన్నను చుట్టాలల్లో అక్కడ మనం కొంచెం ఫైనాన్షియల్గా బాగాలు పచ్చి చెప్పాలంటే సస్తే బొంద పెట్టే జాగ కూడా లేదు ఆ టైంలో. సో అప్పుడు ఇక ఇంకా మరీ దగ్గర రారు, వచ్చినా పెద్దగా ప్రేమగా మాట్లాడరు. అట్లాంటివన్నీ చూసి వాళ్ళు సడన్గా నువ్వంటే పిచ్చి అనే పాట అంతకుముందుకి 10 years అంతకుముందుకి మనం ట్రావెల్లో ఉన్నాం అంటే ప్రయత్నిస్తాం. అప్పుడు యూట్యూబ్ లేదు కదా, లక్కీలీ యూట్యూబ్ వచ్చింది. యూట్యూబ్ రావడం వల్ల చాలా మంది జీవితాల్లో హీరోల్లో బతుకుతున్నారు. మళ్ళీ అంటే గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేసింది యూట్యూబ్. ఉద్యోగులు లేకుండా మా కాలంలో మేము బతుకుతామని అంత 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 పని చేసింది. అయితే ఆ నువ్వంటే పిచ్చి అనే పాట సూపర్ సక్సెస్ అవ్వగానే ఎక్కడెక్కడల్లో మమ్మల్ని కలవడం కోసం ఇంటికి వచ్చిపోతారు. మీరు రామ లక్ష్మణ్ వాళ్ళ అమ్మ నాన్న అంట కదా అని మా అమ్మ నాన్నతో రెస్పెక్ట్ చేస్తారు. ఊర్లో కూడా ఏమి కామన్ కదా, నా పేరు వచ్చిందంటే ఇప్పుడు డబ్బన్న పేరు అన్న రెండు ఒకటిన్నా వచ్చేస్తుంది. పేరు విపరీతంగా వచ్చేసింది కనుక అవసరం ఉన్న వాళ్ళు అడగకముందనే డబ్బులు ఇస్తారు అమ్మ నాయనకు. ఏడమైనా నీకేమైనా మీ కొడుకులు రామ లక్ష్మణుడు అన్న ఇది చూసిర్రు. అప్పటి నుంచి ఇక రాను నేను అనగాను సక్సెస్ అయితే వచ్చింది, డబ్బు రాలేదు. ఆ మధ్యలో రిలీజ్ అయినా నేను అల్లాయలకు. ఆ తర్వాత ఆ తృప్తి కూడా మిగిలింది మాకు. అన్న పెళ్ళి చేసినాము రాము ఫస్ట్ అన్న పెళ్ళి మేము కూడా పెట్టుకున్నాం ఛాలెంజ్. 7 తరాలలో అటు ఇటు ఎవరు చేయనంత చేయాలరా మనం. లక్కీ ఎవరు చేసినా మనం కొంచెం జనాల్లో ఉన్నాము, మనల్ని అభిమానించే తమ్ముళ్ళు అక్కలు ఉన్నారు కనుక మనోళ్ళ పెళ్ళికి వచ్చే సంఖ్య కంటే మన పెళ్ళికి వచ్చే సంఖ్య ఎక్కువ ఉంటుంది అభిమానం. సో దాన్ని మనం మ్యాచ్ కాకుండా తగ్గకుండా చేయాలరా అని చెప్పి అన్న పెళ్ళితోటి అమ్మ నాన్నకి విపరీతమైన తృప్తిని ఇచ్చిన. అంటే మన స్థాయి మించిన ఖర్చు పెట్టి చేసిన. స్థాయి మించిన ఖర్చు అంటే పర్లేదు, మనం వచ్చిన స్థాయికి జరిగిన స్థాయికి చాలా ఎక్కువ. సో దాంట్లో అమ్మ నాయన డైరెక్ట్గా హీరో ప్లేస్కి వెళ్ళిపోయారు. నాకు తెలిసి నువ్వు ఒక జర్నీ చేసావంటే, ఒక లాంగ్ జర్నీ, ఎక్కడ పెళ్లి బరాత్ పోతూ ఉన్నా నీ పాట నువ్వే వింటూ ఉంటావు కదా. అప్పుడు ఏమనిపిస్తుంటది లక్ష్మణ్ అంటే కారులో పోతూ నీ పాట వింటూ ఉంటే? నాకు డ్రీమ్ అన్న, ప్రతి రైటర్కి ఉంటుంది అది. పాట మొదలు పెట్టినప్పుడు నా పాట పక్కోడు పాడినా చాలా సంతోషం అన్న ఫీలింగ్ ఉంటుంది. పక్కోడు అనుకోకుండా నేను హమ్ చేసిన లైన్స్ వాడుతుంటే చాలా సంతోషపడుతుంది. అంటే అనుకోకుండా ఫ్రెండ్స్ పాడుతూ ఉంటుంటే. బట్ నేను అప్పుడు అనుకుంటుంది ఈ ప్రపంచం అంతా నా పాట అయిన రోజు ఎప్పుడు వస్తుంది రా. తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ నా పాట. తెలుగు ప్రతి ఒక్కరు నిజం. నేను రాసే లవ్ ఫెయిలియర్ కూడా ఏమైందంటే
మనం ఓపెన్గా మాట్లాడుకోవాలి, ఇది పబ్లిక్గా వినే పాట కాదు. నిజం, ఫస్ట్ అలా అనుకున్నావు. అవును, పబ్లిక్లో వినే పాట కాదు. సో అవి నెంబర్స్ వచ్చినాయి కానీ సూపర్ రీచ్ రాలే. బట్ పర్సనల్గా ఫోన్ చేసి ఏడ్చిన వాళ్ళు ఉన్నారు, సస్తాన్లో నేను ఓదార్చిన, అంటే వాళ్ళ ఎమోషన్ వాళ్ళ బాధ చెప్పుకోలేక పర్సనల్ పెయిన్గా అన్నది నాతో షేర్ చేసుకున్న వాళ్ళు ఉంటారు. కానీ బుల్లెట్ బండి ఏంటంటే ఓపెన్ ఎక్కడైనా ప్లే చేసి పాట కదా, ప్రతి హ్యాపీ మూమెంట్లో అది హ్యాపీ మూమెంట్లో అది ఉంటుంది కదా. ఎందుకంటే మన ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఆడపిల్ల జీవితాన్ని బుల్లెట్ బండిగా రాసిన కనుక అమ్మ చెల్లి అక్కకు అందరు కనెక్ట్ అయ్యే పాట, కుటుంబం అంతా ఎంజాయ్ చేసే పాట కనుక దీనికి ఎక్కువ రీచ్ ఉన్నది, ఎక్కువ స్ప్రెడ్ అయ్యి. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ బాగా నేను చూసేది ఏంటంటే ఆ కూతురు డ్యాన్స్ వేస్తుంటే తల్లిదండ్రుల హ్యాపీనెస్ ఇలా కూర్చొని చూస్తుంటారు ప్రతి వీడియోలో. నేను అది ఎక్కువ ఎంజాయ్ చేస్తా, పేరెంట్స్ ఎంజాయ్ చేస్తారు. అంటే పిల్లలు ఆ ఫీల్ ఉంటుంది కానీ ఆ పాటలో ఉన్న లిరిక్తో కనెక్ట్ అయ్యి ఆ ఎమోషన్ క్యారీ చేసేస్తుంది. అదే నమ్ముతాను, ఎందుకంటే ప్రతి పాట కొంచెం మ్యూజిక్ గెలిపిస్తుంది అన్న కొన్ని ఉంటాయి. ట్యూన్ బాగుంటుంది అలా అంటారు. నేనేం నమ్ముతాంటే లిరిక్ బాగుండాలి. లిరిక్ పట్టుకున్నది అనుకో రిపీటెడ్గా ఉంటుంది. నేను పాట రాస్తున్నప్పుడే అనుకుంటా ఈ పాటలో వింటున్నోడే హీరో అవ్వాలి, వింటున్న వ్యక్తే హీరో అవ్వాలి, అప్పుడే ఓన్ చేసుకుంటాం. ఇది నాది కదా పాట అనుకోవాలి. సో అది ఆ యూనిక్నెస్ రావడం కోసం అందరి ఎమోషన్స్ సేమ్ ఉండవు సార్. అందరి ఎమోషన్స్ అందరి బాధలు సేమ్ ఉండవు. బట్ అందరి బాధలు సేమ్ ఉండే కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఈ లవ్లో కొన్ని ఉంటాయి. ఫెయిల్యూర్ అనేది అందరికి కామనే, కానీ రకరకాల వేలు ఉంటాయి. ఆ వేలల్లో కూడా కొన్ని వేలు కలిసేటట్టు రాస్తున్నాయి. మన అమ్మతో ఉన్న కనెక్షన్ అందరికి సమానంగా ఉండదు. కొందరికి అమ్మ లేని వాళ్ళకి ఆ ప్రేమ ఉండదు. బట్ అమ్మ పాట రాస్తే అందరు అమ్మలు సేమ్ ఉంటారు. సేమ్ లైన్ పైన ఉండే ఒక పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ పట్టుకొని వస్తుంది నేను పాట. గ్రేట్. సో చాలా వేరియేషన్స్ టచ్ చేస్తున్నావు లక్ష్మణ్. అండ్ ఇంకా ఏం థాట్స్ ఉన్నాయి జనరల్గా? అంటే అది ఆటోమేటిక్గా రైటర్ అంటే ఏంటంటే కొంచెం కొన్ని ఏంటంటే అనుకోకుండా థాట్ వస్తుంది, కొన్ని మనం అనుకుంటూ ఉంటాం, టైం పట్టచ్చు. అలా నువ్వు వీటి మీద రాయాలి అనే థాట్స్ నెక్స్ట్ ఫ్యూచర్ పరంగా కూడా? నెక్స్ట్ యాక్చువల్లీ కొంచెం ఇప్పుడు నెక్స్ట్ యూట్యూబ్లో మ్యూజిక్ మారుతుంది సార్. మారుతుంది. ఇప్పుడు ఏమైందంటే లాస్ట్ సెమీ ఫోక్ నడిచింది. ఆ తర్వాత ఇప్పుడు రా ఫోక్ నడుస్తుంది. అంటే మూలాల్లో ఉన్న పల్లె పదాలు వెతుకొచ్చి పాటలు ఆడుతాను. నేను ఓన్లీ ఫోక్ ఇండస్ట్రీ వైజ్. నెక్స్ట్ ఏం జరుగుతుందంటే మళ్ళా స్టైల్ మ్యూజిక్, ప్రాపర్ లిరిక్, ఎమోషన్స్ ఉన్న వేరియేషన్ ట్యూన్స్, అంటే వేరే కల్చర్ పాటను కూడా యాక్సెప్ట్ చేసే రోజులు వస్తాయి. దానికోసమని కొన్ని మెంబర్ ఆఫ్ సాంగ్స్ చేసి పెట్టినా సార్ ఆల్రెడీ. నేను సినిమాలో ఉంటూనే ఇటు సైడ్ వస్తే ఉండాలన్నట్టు నేను కొంచెం ట్యూన్ బ్యాక్ కంటెంట్స్ చేసి పెట్టినా సార్. బట్ అవి నెక్స్ట్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అవుతాయి సార్. అది నెక్స్ట్ మ్యూజిక్ మారుతూ ట్యూన్ మారుతూ భలే ఉంది పాట అన్న ఫీల్డ్లో పాటలు ఉంటాయి సార్. నెక్స్ట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే డ్యాన్స్ ట్రెండ్ నడుస్తుంది. నేను మన దారిలో చెప్పాలనుకున్నాను సార్. నేను ఎప్పుడు ఏం నమ్ముతాంటే పాటను ఎప్పుడు డ్యాన్స్ గెలవదు అనుకున్నాను. నేను ప్రామిస్తాను. నేను ఈ సందర్భంగా మా ఇండస్ట్రీలో ఉన్న శేఖర్ వైఎస్కు నిజంగా అప్రిషియేట్ చేస్తాను నేను. ఎందుకంటే నాకు భ్రమ ఉంటుండే పాట బాగుంటే లిరిక్ అంతా బాగుంటే తర్వాత డ్యాన్స్ అనే భ్రమ ఉండే నాకు. ఇప్పుడు టైం ఎలా వచ్చిందంటే డ్యాన్స్కు టైం వచ్చింది, డ్యాన్స్ నడుస్తుంది ఇప్పుడు. సో ఫస్ట్ టైం నాకు తెలిసి ముందు ఉన్న ఫోక్ ఇండస్ట్రీ మా పెద్దలు వాళ్ళ పెద్దలు ఎప్పుడు రాని టైం డ్యాన్స్కి ఇప్పుడు వచ్చింది. ఫోక్ ఇండస్ట్రీ సినిమాలో డ్యాన్స్ ఉంటుంది ఎప్పుడు. ఫోక్ ఇండస్ట్రీలో ఏముంటుందంటే పాటకే ప్రియారిటీ ఉంటుంది. సో ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ డ్యాన్స్. మళ్ళీ నెక్స్ట్ ఏమైందంటే సార్ మళ్ళీ మ్యూజిక్ నడుస్తుంది. మ్యూజిక్లో కూడా పెయిన్ నడవకపోవచ్చు. ఫస్ట్ లవ్లో ఉన్న ఫీలింగ్ ఉంటుంది కదా సార్. ఫస్ట్ లవ్లో ఒక అమ్మాయిని మనం ఇష్టపడుతున్నప్పుడు కలిగి హ్యాపీనెస్ ఫస్ట్ మూమెంట్స్ ఆ లైన్స్ నడుస్తాయి సార్. నెక్స్ట్ ఆ లైన్స్లో అలాంటి మూడ్లో ఉన్న మెంబర్ ఆఫ్ సాంగ్స్ చేసి పెట్టినా సార్. సో ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉన్నావు. నేను అంటే ఫ్యూచర్ పరంగా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాను అంటే నీ మ్యూజిక్ డైరెక్షన్లో, ఎందుకంటే నీ థాట్స్ డిఫరెంట్గా ఉన్నాయి, నీ ప్రజెంటేషన్ డిఫరెంట్గా ఉంది, అండ్ ప్రోగ్రామింగ్ ప్యాటర్న్ కూడా మూవీ స్టైల్లో చేస్తున్నావు. కాబట్టి ఒక ఫుల్ లెంగ్త్ మూవీలో నీ మ్యూజిక్ డైరెక్షన్లో సాంగ్స్ వినాలని ఉంది లక్ష్యం. అది సాధ్యం అవుతుంది కదా? అయితే ఇప్పుడు నేను దోస్తరది అని సినిమా చేస్తున్నా సార్. డైరెక్టర్గా నాకు సినిమా వచ్చింది. డైరెక్టర్గా ఆల్రెడీ 2 షెడ్యూల్ అయిపోయినాయి. ఆ సినిమాలో లక్కీలీ నేను పెద్దలతో రాపిద్దాం అనుకున్నా. ఇప్పుడు నా ఎమోషన్స్ వాళ్ళకి చెప్పి అది ప్రాపర్ రాక వాళ్ళకి నేను కరెక్షన్ చెప్పలేక ఇబ్బంది అవుతుందని చెప్పి ప్రతి పాట నేనే చేసుకున్నాను.
సింగిల్ కార్డ్? ఆ పాటలు అయితే సింగిల్ కార్డ్ సార్. అదే. ఎందుకంటే ప్రొడ్యూసరు సేమ్ ఇప్పుడు నా పాటలు అభిమానించే వ్యక్తి, నువ్వే రాయాలని పాటలన్నీ నాతో రాపించింది సార్. ఓకే. అట్లా నేను మ్యూజిక్ డైరెక్టర్ మదిన్ ఉంటాడు యాక్చువల్లీ, కొంచెం డిస్కషన్ చేస్తూ నేను డైరెక్టర్ దానికి ఆ సినిమాకి. ఓకే. సో 6 పాటలు ఉంటాయి సార్, 6 అల్టిమేట్ సాంగ్స్ సార్, 100% నేను గ్యారెంటీ చెప్తాను. ఎందుకంటే నేను వితౌట్ ప్రమోషన్ మీద సాంగ్ ఎట్లా ఆడుతుంది అనే ఐడియాతో చేసిన నేను. ఏ ప్రమోషన్ లేకుండా నేను చెప్పినా కదా సార్, పాటే వెళ్ళిపోవాలి, అదే దానికి అదే ప్రమోట్ దానికి చేసుకోవాలి. అదే వెళ్ళిపోవాలి. దానికోసం మనం వదిలేసి 1 వీక్ వెయిట్ చేయాలి, మనం అలా స్టేట్ అంతా తిరుగుతూ ఉంటే కొన్ని చోట్ల వినబడుతూ ఉంటుంది. అట్లాంటి పాటలు చేసిన సార్ సూపర్ సినిమాలో. ఎందుకంటే నేను ఫస్ట్ సినిమా చేస్తున్నా కనుక దాంట్లో నాకు మ్యూజిక్ స్టోరీ నా నమ్మకం. ఎందుకంటే నేను కాదు, హీరో కాదు, బ్రాండ్ ఉన్న వ్యక్తులు ఎవరు కాదు. సో కనుక మ్యూజికే ధైర్యంగా ఆ సినిమా చేస్తున్నా సార్. దాంట్లో నేను మ్యూజిక్ డైరెక్టర్ కాదు, మదిన్ మ్యూజిక్ డైరెక్టర్. బట్ డిస్కషన్లో నేను అనుకున్న ఎమోషన్స్, నేను అనుకున్న మ్యూజిక్ అంటే డైరెక్టర్గా నేనే కదా అన్నీ ఓకే. సో దాంట్లో కొంత భాగం నేను ఉంటాను సార్. సో మదిన్ ఉన్నంత వరకు నువ్వు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వవు, నాకు అర్థం అవుతుంది. ఎందుకంటే మీ ఇద్దరి మధ్య ఉన్న ఆ రిలేషన్ అనేది, అంటే నువ్వు థాట్ చెప్పగానే తను చేసే ప్రోగ్రామింగ్ అవ్వచ్చు, తను వెంటనే ఆ మ్యూజిక్ సెన్స్ తోటి, సో ఇద్దరు అంటే మదిన్ కళ్యాణ్ ఇద్దరు ఉంటారు. కాకపోతే ఇప్పుడు మన థాట్స్ని ప్రాపర్గా అర్థం చేసుకొని, ఎందుకంటే మా జర్నీ ఒకటిసారి స్టార్ట్ అయ్యింది ఇద్దరిది. మేము మదిన్ కాదని మేము వేరే చోట చేయలేదు. మా బాండింగ్ అంతా ఫస్ట్ నుంచి వాళ్ళే, మనోడు స్టార్ట్ అయినప్పుడు మేము స్టార్ట్ అయ్యాం. సో కనుక మాకు అది ఉంది, ఆ స్వేచ్ఛ ఉంది. సో మనోడు మన ఐడియాలు ఏమనుకుంటు మన డైరెక్టర్గా చెప్పేది అంత, అసలు ఇట్లాంటి ట్యూన్ ఉంటే బాగుంటుంది. నేను కొంచెం మ్యూజిక్ తెలిసిన డైరెక్టర్ కనుక కొంచెం మ్యూజిక్ ఎక్కువ చెప్పగలుగుతాను అంతే. సో నాకేం కావాలో నేను కొంత మదిని చెప్పి చేయించుకున్నాను. నేను ఏం కావాలంటే అది ఇంకా ఎక్స్ట్రీమ్. మనకి మీకు నచ్చిన పాట కూడా లాస్ట్ 1 hour వరకు కూడా మ్యూజిక్ చేసిండు. దాని ఛాలెంజ్ తీసుకున్నాడు. అంటే లాస్ట్లో పాడే ముందు కూడా అప్డేట్ చేస్తూనే ఉన్నాడు, అప్లోడింగ్ ముందు వరకు కూడా దాని మిక్సింగ్ చేసిండు. గ్రేట్. ఆ తపన అనేది ఉండబట్టే ఆ సాంగ్ రిజల్ట్ కూడా అంత గ్రాండ్గా ఉంటుంది. తపననే సార్ మనం, అది మనకు అద్భుతంగా ఉంటుంది. సో అంటే స్ట్రగుల్ స్టేజ్ అయిపోయింది లక్ష్మణ్, ఇప్పుడు సక్సెస్ స్టేజ్ వచ్చింది. సో ఇంకా పెద్ద సక్సెస్లు రావాలి. నువ్వు చేయబోతున్న మూవీ కూడా గ్రాండ్ సక్సెస్ అవ్వాలి. చాలా మూవీస్, ఎమోషన్స్, మ్యూజిక్, నీ నుంచి నాలాంటి అభిమానులు చాలామంది ఉంటారు, వాళ్ళందరూ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో అంత సక్సెస్ అందుకోవాలి లక్ష్మణ్. అండ్ ఫైనల్గా మరోసారి నువ్వు వెళ్తున్న అత్తగారింటికి నీ మాటలో, నీ వాయిస్లో వింటేనే అది బాగుంటుంది. నువ్వు నాకు కానరావే అని ఎవరి కంటబడకుండా నేను వెళ్ళిపోతున్ననే, నువ్వు నాతో మాట్లాడలేవే అని ఎవరితో మాట్లాడకుండా నేను వెళ్ళిపోతున్ననే, నువ్వు ఈ లోకంలో లేనే అని నేను ఈ లోకాన్ని వదిలేసిపోతున్ననే, నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి, నే పువ్వులు జల్లుకొని పోతున్ననే కాలే కాటికి, నువ్వు పువ్వులు జల్లుకొని పోతున్నవే అత్తగారింటికి, నే పువ్వులు జల్లుకొని పోతున్ననే కాలే కాటికి. థ్యాంక్ యూ సార్. బ్యూటిఫుల్. ఇది కూడా నీకు ఇప్పటి వరకు ఉన్న హైయెస్ట్ రికార్డులన్నీ ఈ సాంగ్ బ్రేక్ చేస్తుంది, బ్రేక్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంత బ్యూటిఫుల్ సాంగ్, మూవీ స్టాండర్డ్స్కి ఏమాత్రం తగ్గని పిక్చరైజేషన్, అట్ ద సేమ్ టైం ఎగ్జిక్యూషన్. గ్రాండ్ సక్సెస్ అవ్వాలి లక్ష్మణ్. ఇంకా నువ్వు సెలబ్రేషన్స్ చేసుకుంటూనే ఉండాలి. థ్యాంక్ యూ లక్ష్మణ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వండర్ఫుల్ ఇంటర్వ్యూ.